ఈ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ గురుచరిత్ర పారాయణం 20 అధ్యాయంలో నిన్న చూసాం కదండి. ఆ తల్లికి బిడ్డల్ని ఇచ్చారు స్వామి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక బిడ్డ చనిపోవడము, ఆ తల్లి శోకంతో మునిగిపోవడము తెలుసుకున్నాము. అప్పుడు అక్కడికి జనులు ఇలా ఆమెను ఓదార్చారట. అమ్మా, నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా? నృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు. మానవులమైన మనకేలా తప్పుతుంది? ఆలోచించు, ఇలా దుఃఖించవద్దు. అది విని ఆమె నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీ గురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు కావాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది. ఆమె శ్రీగురుని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇది ఏమి గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితము? పులి నుండి పారిపోతున్న ఆవు కసాయివాణిని శరణు పొందినట్లున్నది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయము విరిగి పడినట్లు అయింది. నాకు ఇంతగా ఆశ చూపించిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నదటండి. మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మా, నీవిలా శోకించినందువలన లాభమేమి? జరగవలసినది జరగకుండా తప్పుతుందా? నీవి మూర్ఖత్వము విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు. కానీ ఆమె మాత్రము తన పట్టు విడవక, ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను, కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పిందటండి. ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి, బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడమన్నది మేము కనీ విని ఎరుగము, ఇదెక్కడి ధర్మము అనుకున్నారు. ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు. చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెను అనుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వముపదేశించాడు. అతడెవరో కాదు, త్రిమూర్తి స్వరూపము, భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే. చూసారా? శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 20 అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. మళ్ళీ ఆ తర్వాత 21 అధ్యాయంలో ప్రవేశిద్దాం. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.